తాత, మనవడు రోడ్డుపై నడుస్తున్నారు. ఇంతలో ఒక బాటసారి రోడ్డు ప్రక్కనున్న చెట్ల కొమ్మలు కళ్ళలో గుచ్చుకుంటాయని వంగి ఆ కొమ్మలు తగలకుండా రోడ్డుపైకి వచ్చాడు. అది గమనించిన మనవడు తాతతో, తాతగారు, ఆ బాటసారి అలా చెట్టు కింద వంగి నడుస్తున్నాడే, ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు తాత నవ్వి, ఆ చెట్టును ఆశీస్సులు ఇమ్మని అడుగుతున్నాడు అని చెప్పాడు. ఎందుకు అని ప్రశ్నించాడు మనవడు. ఎందుకేమిటి, ఆ కొమ్మలు తన కన్నా పొడవుగా, పెద్దగా ఉన్నాయి కాబట్టి అన్నాడు తాత. ఓహో, మనకన్నా పెద్దవారి ఆశీస్సులు తీసుకోవాలన్న మాట అన్నాడు మనవడు. అవును అన్నాడు తాత. వెంటనే మనవడు, మరి తాటిచెట్టు చాలా పొడవుగా ఉంటుంది కదా, దాని ఆశీస్సులు కోసం వంగరే అని సందేహం వ్యక్తం చేశాడు. వంగి నమస్కారం చేసేటప్పుడు దాని కొమ్మలు అందవు గదా, అందుకే అది మనస్సులోనే దీవిస్తుంది. మనం దాని కాయల కోసం పైకి ఎక్కి దాని ఆశీస్సులు అందుకుంటున్నాం అన్నాడు తాత. మనవడు సంతృప్తిగా తలూపాడు. మరి తాతయ్య, ఈ గుమ్మడి కాయలు క్రింద ఉన్నాయి, పొడవుగా ఉండే చెట్టుకు పైన కాయకుండా క్రింద కాస్తా ఏమిటి? అదే మామిడికాయలు మనకు ఉపయోగపడేవి, ఇష్టపడి తినేవి చాలా ఎత్తుగా ఉన్న చెట్లకే కాస్తాయి. ఎందుకు అని తిరిగి ప్రశ్నించాడు మనవడు. గుమ్మడికాయలు పైన కాస్తే క్రింద పడితే మన తల పగులుతుంది, అదే మామిడికాయలు అయితే అంత దెబ్బలు తగలవు కదా అన్నాడు తాత. ఇంతలో మరొక బాటసారి తుమ్మ చెట్టు కింద నడుస్తూ వంగాడు. అయినా దాని ముళ్ళు అతనికి గుచ్చుకున్నాయి. అతను అమ్మా అంటూ మూలిగాడు. అప్పుడు మనవుడు, తాతగారు, అతడు చెట్టు ఆశీస్సుల కొరకు వంగినా ముళ్ళు గుచ్చుకున్నాయి కదా, చెట్టు అలా ఎందుకు చేసింది అని అడిగాడు. అందుకు తాత, చెట్టు తనను తాను కాపాడుకోవడానికి ముళ్ళు ఉంటాయి, కానీ అతడు పూర్తిగా వంగకుండానే తలపైకి ఎగురవేస్తూ వెళ్లడం వల్లనే చెట్టుకు కోపం వచ్చింది, అందువల్లనే అతనికి ముళ్ళు గుచ్చుకున్నాయి అన్నాడు తాత. అది విన్న మనవడు, తాతగారు, చెట్లు చాలా మంచివి, మనకు వినయాన్ని నేర్పిస్తున్నాయి, ఉపదేశం చేస్తున్నాయి, ఆశీస్సులు ఇస్తున్నాయి. నేను ఈ రోజు నుంచి మొక్కలు నాటమని అందరికీ చెబుతాను అని అన్నాడు. ఆ మాటలను విని తాత ఎంతో సంతోషించాడు. జీవితంలో పైకి ఎదగాలని తాటి చెట్టు, పరోపకారం చేయాలని మామిడి చెట్టు, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని తుమ్మ చెట్టు, ఇతరులు గాయపడేలా చేయవద్దని గుమ్మడి చెట్టు సందేశాలు ఇస్తున్నాయి. నీవు వాటి ఆశీస్సులు తీసుకో అన్నాడు తాత.